సద్దరొట్టి మేకింగ్ ఇంత వెరైటీగా ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. తడి బట్ట తీసుకొని సద్దరొట్టి మీద రుద్దుతుంది. ఏంది మా ఇట్లా చేస్తున్నావు అంటే నీకు తెలియదు ఇట్లా చేసేది సద్దరొట్టి అంటుంది. చిన్నప్పటి నుండి సద్దరొట్టి తిన్నా గానీ ఇలా చేస్తారని నాకు అస్సలు అనిపించలేదు. చూసిన వెంటనే నాకు కొంచెం వింతగా అనిపించింది. మీకు కూడా అలా అనిపిస్తే ఒకసారి కామెంట్ చేయండి. షుగర్ ఉన్న వాళ్ళు సద్దరొట్టి తింటే చాలా మంచిది అంటారు. ఈ సద్దరొట్టెలు అనంతపురం సైడ్ చాలా ఫేమస్. మా ఊరు అయితే కదిరి. నేను సద్దరొట్టెలు చాలా చోట్ల తిన్నా గానీ మా అవ్వ చేసే సద్దరొట్టి మాత్రం చాలా బాగుంటుంది. అంటే మా అవ్వ చేసే సద్దరొట్టెలు కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటాయి. నేను చెప్తున్నానా, మధ్యలో చూడండి మా అవ్వ కాలేందో లేదో చెక్ చేద్దామని చూస్తే నా చెల్లెలు తీసుకుని టప్పు మనం తిప్పేసింది, విరిగిపోయింది. చేత కాదు, ఏం చేస్తావు? సరేలే వదిలేసండి. నాకు ఇప్పుడే ఒక డౌట్ వచ్చింది. వంట రూమ్ లో చేయొచ్చు కదా మా, బయట కూర్చొని ఎందుకు చేస్తున్నారని అడిగాను మా అవ్వకి. ఈ రొట్టెలు కలిసేకి చాలా టైం పడుతుంది, అందుకే కింద కూర్చొని చేస్తున్నాం. నిలబడి కొన్ని గ్యాస్ స్టవ్ మీద చేస్తే మా నడుము పనికిరావునైనా, అందుకే కింద కూర్చొని చేస్తున్నాం అని చెప్పింది ప్రశాంతంగా. మీరే చూస్తున్నారు కదా వీడియోలోనే 1 minute పట్టింది. ఖచ్చితంగా 3 to 4 minutes పడుతుంది ఒక రొట్టె కాలడానికి. పెనం ఏందో ఫాల్ట్గా ఉన్నట్టుంది, అందుకే పెనం చేంజ్ చేసేసారు. ఈ సద్దరొట్టె మేకింగ్ ఎవరికైనా కావాలంటే చెప్పండి. ఖచ్చితంగా మావతో ఈ రెసిపీ మొత్తం మీకు వివరించి వీడియో చేస్తాను.